ఓం శ్రీ సాయి నాథాయ నమః. శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము 4వ అధ్యాయము. యోగీశ్వరుల కర్తవ్యము. షిరిడీ పుణ్యక్షేత్రము. సాయిబాబా యొక్క రూపురేఖలు. గౌలిబువా గారి వాక్కు. విఠల్ దర్శనము. క్షీరసాగరుని కథ. దాసగను ప్రయాగ స్నానము. సాయిబాబా అయోని సంభవము. షిరిడీకి వారి మొదటి రాక. 3 బసలు. యోగీశ్వరుల కర్తవ్యము. భగవద్గీత చతుర్థాధ్యాయమున 7-8 శ్లోకములందు శ్రీకృష్ణ పరమాత్ముడు ఇట్లు సెలవిచ్చియున్నారు. ధర్మము నశించునప్పుడు అధర్మము వృద్ధి పొందునప్పుడు నేను అవతరించెదను. సన్మార్గులను రక్షించుటకు, దుర్మార్గులను శిక్షించుటకు, ధర్మస్థాపన కొరకు యుగయుగములందు అవతరించెదను. ఇదియే భగవంతుని కర్తవ్య కర్మ. భగవంతుని ప్రతినిధులగు యోగులు, సన్యాసులు అవసరము వచ్చినప్పుడెల్లా అవతరించి ఆ కర్తవ్యమును నిర్వర్తించెదరు. ద్విజులగు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య జాతుల వారి హక్కులను అపహరించినప్పుడు, మతగురువులను గౌరవించక అవమానించినప్పుడు, ఎవరును మతబోధలను లక్ష్యపెట్టనప్పుడు, ప్రతివాడును గొప్ప పండితుడనని ఎన్నుకొనునప్పుడు, జనులు నిషిద్ధాహారములు త్రాగుడుల కలవాటు పడినప్పుడు, మతము పేరుతో కాని పనులు చేయునప్పుడు, వేర్వేరు మతముల వారు తమలో తాము కలహించునప్పుడు, బ్రాహ్మణులు సంధ్యావందనము మానునప్పుడు, సనాతనులు తమ మతాచారములు పాటించినప్పుడు, ప్రజల ధనధారా సంతానములే జీవిత పరమార్థముగా భావించి మోక్ష మార్గమును మరచునప్పుడు, యోగీశ్వరులుద్భవించి వారి వాక్కాయ కర్మలచే ప్రజలను సవ్యమార్గమున బెట్టి వ్యవహారముల చక్కదిద్దుదురు. వారు దీపస్తంభముల వలె సహాయపడి మనము నడువవలసిన సన్మార్గములను సత్ప్రవర్తనమును నిర్దేశించెదరు. ఈ విధముగనే నివృత్తి, జ్ఞానదేవు, ముక్తాబాయి, నామదేవు, జానాబాయి, గోరా, గోనాయి, ఏకనాథుడు, తుకారము, నరహరి, నర్సిబాయి, సజన్ కా సాయి, సాంవతమాలి, రామదాసు మొదలుగా గల యోగులను తదితరులను వేర్వేరు సమయములందుద్భవించి మనకు సవ్యమైన మార్గమును చూపిరి. అట్లే సాయిబాబా కూడా సకాలమందు షిరిడీ చేరిరి. షిరిడీ పుణ్యక్షేత్రము అహమదునగరు జిల్లాలోని గోదావరి నది ప్రాంతములు చాలా పుణ్యతమములు. ఏలయన నచ్చట ననేకులు యోగులుద్భవించిరి, నివాసము చేసిరి. అట్టివారిలో ముఖ్యులు జ్ఞానేశ్వర మహారాజు. షిరిడీ అహమదునగరు జిల్లాలోని కోపర్గాం తాలూకాకు చెందినది. కోపర్గాం వద్ద గోదావరి దాటి షిరిడీకి పోవలెను. నది దాటి 3 కోసులు పోయినచో నీమగాం వచ్చును. అచ్చటికి షిరిడీ కనిపించును. కృష్ణా తీరమందుగల గానగాపురం, నరసింహవాడి, ఔదుంబర్ మొదలుగా గల పుణ్యక్షేత్రముల వలె షిరిడీ కూడా గొప్పగా పేరుగాంచినది. పండరీపురమునకు సమీపముననున్న మంగళవేద యందు భక్తుడగు దామాజీ, సజ్జనగడ యందు సమర్థ రామదాసు, నర్సోబాచివాడి యందు శ్రీ నరసింహ సరస్వతి స్వామి వర్ధిల్లినట్లే శ్రీ సాయినాథుడు షిరిడీలో వర్ధిల్లి దానిని పవిత్రమునర్చెను. సాయిబాబా రూపురేఖలు. సాయిబాబా వలననే షిరిడీ ప్రాముఖ్యము వహించినది. సాయిబాబా ఎట్టి వ్యక్తియో పరిశీలింతుము. వారు కష్టతరమైన సంసారమును దాటి జయించిరి. శాంతియే వారి భూషణము. వారు జ్ఞానమూర్తులు, వైష్ణవ భక్తుల కిల్లు వంటివారు. నశించు వస్తువులయందభిమానము లేనివారు. భూలోక మందుగాని స్వర్గలోకమందుగాని గల వస్తువులయందభిమానము లేనివారు. వారి యంతరంగము అద్దము వలె స్వచ్ఛమైనది. వారి వాక్కుల నుండి అమృతము స్రవించుచుండెను. గొప్పవారు, బీదవారు వారికి సమానమే. మానవమానములను లెక్కించినవారు కారు. అందరికి వారు ప్రభువు. అందరితో కలసిమెలసి యుండెడివారు. ఆటలు గాంచెడివారు, పాటలును వినుచుండెడివారు. ప్రపంచమంతా మేలుకొనునప్పుడు వారు యోగనిద్రయందుండెడి వారు. లోకము నిద్రించినప్పుడు వారు మెలకువతో నుండెడివారు.
వారి యంతరంగము లోతైన సముద్రము వలె ప్రశాంతము, వారి యాశ్రమము, వారి చర్యలు ఇదమిత్తముగా నిశ్చయించుటకు వీలు కానివి. ఒకచోటనే కూర్చుండునప్పటికిని ప్రపంచమందు జరుగు సంగతులన్నీయు వారికి తెలియును. వారి దర్బారు ఘనమైనది. నిత్యము వందల కొలది కథలు చెప్పునప్పటికీ మౌనము తప్పెడివారు కారు. ఎల్లప్పుడూ మసీదు గోడకు ఆనుకొని నిలుచువారు, లేదా ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము లెండి తోట వైపుగాని చావడి వైపుగాని పచారు చేయుచుండెడివారు. ఎల్లప్పుడూ ఆత్మధ్యానమునందే మునిగియుండెడివారు. సిద్ధపురుషుడైనప్పటికిని సాధకునివలె నటించువారు. అనకువ, నమ్రత కలిగి, యహంకారము లేక ఎందరిని సంతసింపజేయువారు. అట్టివారు సాయిబాబా. షిరిడీ నేల వారి పాదస్పర్శే గొప్ప ప్రాముఖ్యము పొందినది. ఆనందిని జ్ఞానేశ్వర మహారాజు వృద్ధి చేసినట్లు, ఏకనాథు పైప్నును వృద్ధి చేసినట్లు సాయిబాబా షిరిడీని వృద్ధి చేసెను. షిరిడీలోని గడ్డి, రాళ్లు పుణ్యము చేసుకొన్నవి. ఏలైన బాబా పవిత్ర పాదములను ముద్దు పెట్టుకుని వారి పాదధూళి తలపైని వేసికొనగలిగినవి. మా వంటి భక్తులకు షిరిడీ, పండరీపురము, జగన్నాథము, ద్వారక, కాశీ, రామేశ్వరము, బదరి కేదార్, నాసిక్, త్రంబకేశ్వరము, ఉజ్జయిని, మహాబలేశ్వరము, గోకర్ణముల వంటిదైనది. షిరిడీ సాయిబాబా స్పర్శయే మాకు వేదపారాయణము తంత్రమును. అది మాకు సంసార బంధముల సన్నగిల చేసి ఆత్మసాక్షాత్కారమును సులభ సాధ్యము చేసెను. శ్రీ సాయి దర్శనమే మాకు యోగ సాధనముగా నుండెను. వారితో సంభాషణ మా పాపములను తొలగించుచుండెను. త్రివేణి ప్రయాగల స్నానఫలము వారి పాదసేవ వలననే కలుగుచుండెడిది. వారి పాదోదకము మా కోరికలను నశింపజేయుచుండెడిది. వారి యాజ్ఞ మాకు వేదవాక్కుగా నుండెడిది. వారి ఊది ప్రసాదము మమ్ము పావనము చేయుచుండెను. వారు మాపాలిటి శ్రీ కృష్ణుడుగా, శ్రీరాముడుగా నుండి ఉపశమనము కలుగజేయుచుండిరి. వారు మాకు పరబ్రహ్మ స్వరూపమే. వారు ద్వంద్వాతీతులు. నిరుత్సాహముగాని ఉల్లాసముగాని ఎరుగరు. వారు ఎల్లప్పుడూ సచ్చిదానంద స్వరూపులుగా నుండెడివారు. షిరిడీ వారి కేంద్రమైనను వారి లీలలు పంజాబు, కలకత్తా, ఉత్తర హిందుస్థానము, గుజరాతు, దక్కను, కన్నడ దేశములలో చూపుచుండిరి. ఇట్లు వారి కీర్తి దూరదేశములకు వ్యాపించగా భక్తులన్ని దేశముల నుండి షిరిడీ చేరి వారిని దర్శించి వారి ఆశీర్వాదమును పొందుచుండిరి. వారి దర్శన మాత్రముననే భక్తుల మనములు వెంటనే శాంతి వహించుచుండెడిది. పండరీపురమందు విఠల్ రఖుమాయిని దర్శించినచో భక్తులకు కలిగెడి ఆనందము షిరిడీలో దొరకుచుండెడిది. ఇది అతిశయోక్తి కాదు. ఈ విషయము గూర్చి భక్తుడొకడు చెప్పినది గమనింపుడు. గౌలిబువ అభిప్రాయము 95 సంవత్సరములు వయస్సుగల గౌలిబువయ్యను వృద్ధ భక్తుడొకడు పండరీయాత్ర ప్రతి సంవత్సరము చేయువాడు. 8 మాసములు పండరీపురమందును, మిగతా 4 మాసములు ఆషాఢము మొదలు కార్తీకము వరకు గంగానది యొడ్డునను ఉండెడివాడు. సామాను మోయుట కొక గాడిదను తోడుగా నొక శిష్యుని తీసుకొని పోవువాడు. ప్రతి సంవత్సరము పండరీయాత్ర చేసుకొని షిరిడీ సాయిబాబా దర్శనమునకై వచ్చెడివాడు. అతడు బాబాను మిగుల ప్రేమించువాడు. అతడు బాబా వైపు చూచి ఇట్లనెను, వీరు పండరీనాథుని అవతారమే. అనాథల కొరకు, బీదల కొరకు వెలసిన కారుణ్యమూర్తి. గౌలిబువ విఠోబాదేవుని ముసలి భక్తుడు. పండరీయాత్ర ఎన్నిసార్లు చేసెను. వీరు సాయిబాబా పండరీనాథుని అవతారమని నిర్ధారణ పరచిరి. విట్లదేవుడు దర్శనమిచ్చుట సాయిబాబాకు భగవన్నామస్మరణయందును సంకీర్తనయందును మిక్కిలి ప్రీతి. వారెప్పుడు అల్లా మాలిక్ అని ఎనడివారు, అనగా అల్లాయే యజమాని. 7 రాత్రింబగళ్ళు భగవన్నామస్మరణ చేయించుచుండెడివారు. దీనినే నామసప్తాహమందురు. ఒకప్పుడు దాసుగను మహారాజును నామసప్తాహము చేయుమనిరి.
సప్తాహము ముగియునాడు విఠల్ దర్శనము కలుగునని వాగ్దానమిచ్చినచో నామ సప్తాహమును సలిపెదనని దాసుగను జవాబిచ్చెను. బాబా తన గుండెపై చేయివేసి తప్పనిసరిగా దర్శనమిచ్చును గాని భక్తుడు భక్తి ప్రేమలతో నుండవలెను. డాకూరునాథ్ యొక్క డాకూరు పట్టణము, విఠల్ యొక్క పండరీపురము, శ్రీకృష్ణుని ద్వారకా పట్టణము ఇక్కడనే యనగా షిరిడీలోనే యున్నవి. ఎవరును ద్వారకకు పోవలసిన అవసరము లేదు. విఠలుడు ఇక్కడనే యున్నాడు. భక్తుడు భక్తి ప్రేమలతో కీర్తించునప్పుడు విఠలుడిక్కడనే అవతరించును అనెను. సప్తాహము ముగిసిన పిమ్మట విఠలుడి క్రింది విధముగా దర్శనమిచ్చెను. స్నానాంతరము కాకాసాహెబు దీక్షిత్ ధ్యానములో మునిగినప్పుడు విఠలుడు వారికి గాన్పించెను. కాకా మధ్యాహ్న హారతి కొరకు బాబా యొద్దకు పోగా తేటతెల్లముగా బాబా ఇట్లడిగెను, విఠలు పాటీలు వచ్చినాడా? నీవు వానిని జూచితివా? వాడు మిక్కిలి పారుబోతు, వానిని దృఢముగా పట్టుము. ఏమాత్రము అజాగ్రత్తగా నున్నను తప్పించుకుని పారిపోవును. ఇది ఉదయము జరిగెను. మధ్యాహ్నము ఎవడో పటముల నమ్మువాడు 25-30 విఠోబా ఫోటోలను అమ్మకమునకు తెచ్చెను. ఆ పటము సరిగా కాకాసాహెబు ధ్యానములో చూచిన దృశ్యముతో పోలియుండెను. దీనిని జూచి బాబా మాటలు జ్ఞాపకమునకు తెచ్చుకొని కాకాసాహెబు ఆశ్చర్యానందములలో మునిగెను. విఠోబా పటమునొకటి కొని పూజామందిరములో నుంచుకొనెను. భగవంతరావు క్షీరసాగరుని కథ విట్ల పూజయందు బాబాకెంత ప్రీతియో భగవంతరావు క్షీరసాగరుని కథలో విశదీకరింపబడినది. భగవంతరావు తండ్రి విఠోబా భక్తుడు. పండరీపురమునకు యాత్ర చేయుచుండెడివాడు. ఇంటి వద్ద కూడా విఠోబా ప్రతిమ నుంచి దానిని పూజించువాడు. అతడు మరణించిన పిమ్మట వాని కొడుకు పూజను, యాత్రను, శ్రాద్ధమును మానెను. భగవంతరావు షిరిడీ వచ్చినప్పుడు బాబా వాని తండ్రిని జ్ఞప్తికి తెచ్చుకొని, వీని తండ్రి నా స్నేహితుడు గాన వీని నిచ్చటకు ఈడ్చుకుని వచ్చి తిని, వీడు నైవేద్యము ఎన్నడు పెట్టలేదు, కావున నన్నును విట్లుని కూడా ఆకలితో మార్చినాడు. అందుచేత వీని నిక్కడకు తెచ్చి తిని, వీడు చేయునది తప్పని బోధించి చీవాట్లు పెట్టి తిరిగి పూజ ప్రారంభించినట్లు చేసెదను అనిరి. ప్రయాగ క్షేత్రములో దాసగను స్నానము గంగానది యమునానది కలియుచోటునకు ప్రయాగయని పేరు. ఇందులో స్నానమాచరించిన ప్రతివానికి గొప్ప పుణ్యము ప్రాప్తించునని హిందువుల నమ్మకము. అందుచేతనే వేలకొలది భక్తులు అప్పుడప్పుడచ్చటికి పోయి స్నానమాడుదురు. దాసగను అచ్చటికి పోయి స్నానము చేయవలెనని మనస్సున దలచెను. బాబా వద్దకేగి అనుమతించుమనెను. అందుకు బాబా ఇట్లు జవాబిచ్చెను, అంత దూరము పోవలసిన అవసరమే లేదు. మన ప్రయాగ ఇచ్చటనే కలదు. నా మాటలు విశ్వసింపుము. ఇట్లనునంతలో నాశ్చర్యములన్నిటికంటే నాశ్చర్యకరమైన వింత జరిగినది. దాసుగను మహారాజు బాబా పాదములపై శిరస్సునుంచిన వెంటనే బాబా 2 పాదముల బొటన వ్రేళ్ల నుండి గంగా యమునా జలములు కాలువలుగా పారెను. ఈ చమత్కారమును దాసుగను చూచి ఆశ్చర్యనిమగ్నుడై భక్తి ప్రైమలతో మైమరచి కంట తడి పెట్టుకొనెను. ఆంతరిక ప్రేరణతో బాబాను వారి లీలలను పాట రూపముగా వర్ణించి పొగడెను. బాబా అయోనిసంభవుడు. షిరిడీ మొట్టమొదట ప్రవేశించుట సాయిబాబా తల్లిదండ్రులను గూర్చిగాని, జన్మము గూర్చిగాని, జన్మస్థానమును గూర్చిగాని ఎవరికి ఏమీయూ తెలియదు. పెక్కుసారులు కనుగొనుటకు ప్రయత్నించిరి. పెక్కుసారులీ విషయము బాబాను ప్రశ్నించిరి గాని ఎట్టి సమాధానము గాని సమాచారము గాని పొందకుండిరి. నామదేవు, కబీరు సామాన్య మానవుల వలె జన్మించియుండలేదు. ముత్యపు చిప్పలలో చిన్న పాపల వలె చిక్కిరి. నామదేవు భీమరథి నదిలో గొణాయికి కనిపించెను. కబీరు భాగీరథి నదిలో తమాలుకు కనిపించెను. అట్టిదే సాయి జన్మ వృత్తాంతము. భక్తుల కొరకు 16 ఏండ్ల బాలుడుగా షిరిడీలోని వేప చెట్టు క్రింద నవతరించెను. బాబా అప్పటికే బ్రహ్మజ్ఞానిగా గాన్పించెను. స్వప్నావస్థయందైనను ప్రపంచ వస్తువులను కాక్షించెడివారు కాదు. మాయను తన్నెను. ముక్తి బాబా పాదములను సేవించుచుండెను.
నానాచోగ్ దారు తల్లి మిక్కిలి ముసలిది. ఆమె బాబా నిట్లు వర్ణించినది. ఈ చక్కని చురుకైన అందమైన కుర్రవాడు వేప చెట్టు క్రింద ఆసనములో నుండెను. వేడిని చలిని లెక్కింపక ఎంతటి చిన్న కుర్రవాడు కఠినతప మాచరించుట సమాధిలో మునుగుట చూచి ఆ గ్రామీణులు ఆశ్చర్యపడిరి. పగలు ఎవరితో కలిసెడివాడు కాదు, రాత్రి ఎందెవరికి భయపడువాడు కాడు. చూచిన వారాశ్చర్య నిమగ్నులై ఈ చిన్న కుర్రవాడెక్కడ నుండి వచ్చినాడని ఎడుగసాగిరి. అతని రూపు ముఖ లక్షణములు చాలా అందముగా నుండెను. ఒక్కసారి చూచిన వారెల్లరూ ముగ్ధులగుచుండిరి. ఆయన ఎవరింటికి పోకుండెను, ఎల్లప్పుడూ వేప చెట్టు క్రిందనే కూర్చునువాడు. పైకి చిన్న బాలుని వలె గాన్పించినప్పటికిని చేతలను బట్టి చూడగా నిజముగా మహానుభావుడే. నిర్వ్యామోహము రూపుదాల్చిన యాతని గూర్చి ఎవరికి నేమి తెలియకుండెను. ఒకనాడు ఖండోబా దేవుడొకని నావేశించగా నీ బాలుడెవడయి యుండునని ప్రశ్నించిరి. వాని తల్లి దండ్రులెవరని ఎడిగిరి. ఎచ్చటి నుండి వచ్చినాడని ఎడిగిరి. ఖండోబా దేవుడొక స్థలమును చూపి గడ్డపారను దీసికొని వచ్చి ఎచ్చట త్రవ్వమనెను. అట్లు త్రవ్వగా నిటుకలు, వాని దిగువ వెడల్పు రాయి ఒకటి గాన్పించెను. అచ్చట 4 దీపములు వెలుగుచుండెను. ఆ సందు ద్వారా పోగా నొక భూగృహము కాన్పించెను. అందులో గోముఖ నిర్మాణములు, కర్రబల్లలు, జపమాలలు గాన్పించెను. ఈ బాలుడచ్చట 12 సంవత్సరములు తపస్సు నభ్యసించెనని ఖండోబా చెప్పెను. పిమ్మట కుర్రవాని నీ విషయము ప్రశ్నించగా వారలను మరపించుచు అది తన గురుస్థానమనియు వారి సమాధి ఎచ్చట గలదుగావున దానిని గాపాడవలెననియు చెప్పెను. వెంటనే దాని నెప్పటివలె మూసివేసిరి. అశ్వత్థ, ఉదుంబర వృక్షముల వలె నీ వేప చెట్టును పవిత్రముగా చూచుకొనుచు బాబా ప్రేమించువారు షిరిడీలోని భక్తులు. మహాల్ సాపతియు దీనిని బాబా యొక్క గురువుగారి సమాధి స్థానమని భావించి సాష్టాంగ నమస్కారములు చేసెదరు. 3 బసలు వేప చెట్టును, దాని చుట్టూనున్న స్థలమును హరివినాయక సాఠ్యే అను వాడు కొని సాఠ్యవాడయ్యను పెద్ద వసతిని గట్టించెను. అప్పట్లో షిరిడీకి పోయిన భక్తమండలికిది ఒక్కటియే నివాస స్థలము. వేప చెట్టు చుట్టూ అరుగు ఎత్తుగా కట్టిరి. మెట్లు కట్టిరి. మెట్ల దిగువన నొక గూడు వంటిది గలదు. భక్తులు మండపముపై నుత్తరముఖముగా కూర్చునెదరు. ఎవరిచ్చట గురువారము, శుక్రవారము ధూపము వేయుదురో వారు బాబా కృపవల్ల సంతోషముతో నుండెదరు. ఈ వాడ చాలా పురాతనమైనది కావున మరామత్తునకు సిద్ధముగా నుండెను. తగిన మార్పులు, మరామత్తులు సంస్థానము వారు చేసిరి. కొన్ని సంవత్సరముల పిమ్మట ఇంకొకటి దీక్షిత్ వాడాయను పేరుతో కట్టిరి. న్యాయవాది కాకాసాహెబు దీక్షిత్ ఇంగ్లండుకు బోయెను. అచ్చట రైలు ప్రమాదమున కాలుకుంటుపడెను. అది ఎంత ప్రయత్నించినను బాగు కాలేదు. తన స్నేహితుడగు నానా సాహెబు చాందోర్కరు షిరిడీ సాయిబాబాను దర్శించమని సలహా ఇచ్చెను. 1909 సంవత్సరమున కాకా బాబా వద్దకు బోయి కాలు కుంటితనము కన్నా తన మనస్సులోని కుంటితనమును తీసివేయుమని బాబాను ప్రార్థించెను. బాబా దర్శనమాత్రమున అమితానందభరితుడై షిరిడీలో నివసించుటకు నిశ్చయించుకొనెను. తన కొరకును ఇతర భక్తులకును పనికి వచ్చినట్లు ఒక వాడను నిర్మించెను. 10 నుండి 12, 1910 ఈ వాడా కట్టుటకు పునాది వేసిరి. ఆనాడే 2 ముఖ్యమైన సంఘటనలు జరిగెను. 1, దాదాసాహెబు ఖాపర్డేకు తన ఇంటికి బోవుటకు బాబా సమ్మతి దొరికెను. 2, చావడిలో రాత్రి హారతి ప్రారంభమయ్యెను. దీక్షిత్ వాడా పూర్తి కాగానే 1911 సంవత్సరములో శ్రీరామ నవమి సమయమందు శాస్త్రోక్తముగా గృహప్రవేశము జరిపిరి. తరువాత కోటీశ్వరుడును నాగపూరు నివాసియగు బుట్టి మరియొక పెద్దరాతి మేడను నిర్మించెను. చాలా ద్రవ్యము దీని కొరకు వెచ్చించెను. ద్రవ్యమంతయు దానికై సవ్యముగా వినియోగపడెను. ఏలయన బాబాగారి భౌతిక శరీరమందులో సమాధి చేయబడినది. దీనినే సమాధి మందిరమందురు. ఈ స్థలములో మొట్టమొదట పూలతోటయుండెను.
ఆ తోటలో బాబాయే తోటమాలిగా మొక్కలకు నీళ్లు పోయుట మొదలగునవి చేసెడివారు. ఇట్లు 3 వాడాలు వసతి గృహములు కట్టబడెను. అంతకు ముందిచ్చట నొక్క వసతి గృహము కూడా లేకుండెను. అన్నిటికంటే సాఠేవాడ చాలా ఉపకరించుచుండెను. ఓం నమో శ్రీ సాయినాథాయ నమః. శాంతి శాంతి శాంతి. 4వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.